అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల అంశం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా దాదాపు 1.5 సంవత్సరం అవుతున్నప్పటికీ చాలా నామినేటెడ్ పోస్టులు ముఖ్యంగా పార్టీ కావచ్చు అంటే ఇతరత్ర అనేకంగా పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆశావాహులు అయితే రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి నేపథ్యం. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా ఏదైతే ఉందో ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇద్దరు అధ్యక్షులతో పాటు చాలా మార్పులు ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు సీనియర్ లీడర్ బుగ్గయ్య చౌదరి ముఖ్యంగా స్టేట్ పార్టీ సెక్రటరీ మనతో ఉన్నారు. ఏం చెప్తారు, అసలు ఏం జరుగుతుంది పార్టీలో, ఎప్పుడు ఈ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది, తదితర అంశాలపై మనతో మాట్లాడి ఏం చెప్తారని మాట్లాడారు. సరే ఏంటి, ఎలా జరుగుతుంది ఈ పార్టీ అంశాలు? ముఖ్యంగా మొన్న మీటింగ్ జరిగింది, చాలామంది అయితే ఆశావాహులు పెద్ద ఎత్తున ఆశిస్తున్నటువంటి నేపథ్యం ఎలా ఉంటుంది? ఇది పార్టీ ఒక కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటారు. ఆశించిన తప్పు లేదు, కానీ దానికి మనం అర్హులమ్మా కాదా ఏంటి అనేది కూడా మనం ఒకసారి బేరీజ్ చేసుకోవాలి. మనం ఎప్పటి నుండి పార్టీలో ఉన్నాం, పార్టీకి ఎప్పటి నుండి మనం సేవ చేస్తున్నాం అనేది కూడా బేరీజ్ చేసుకొని అడిగితే, అలాగే అధ్యక్షుడు కూడా వీరు దీనికి అర్హులా కాదా, వీళ్ళు చేయగలరా, దీనికి ఈ పదవిని దీన్ని సమర్థవంతంగా నిర్వర్తించి పార్టీకి మంచి పేరు తేగలరా అన్న ఆలోచన విధానంతో ఆయన కూడా అన్నీ బేరీజ్ వేసుకొని ఎవరికో ఒకరికి ఇస్తారు. అడిగిన ప్రతి ఒక్కరికి ఇవ్వలేరు. కాకపోతే ఈరోజు ఈ పదవి రాకపోవచ్చు, రేపు ఇంకొక పదవి వస్తుంది, రేపు ఇంకోటి వస్తుంది. ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఇంకా ఉన్నాయి, అప్పుడే అయిపోలేదు, ఇంకా కొన్ని ఉన్నాయి, డైరెక్టర్ పదవులు ఉన్నాయి, చాలా ఉన్నాయి పదవులు. అప్పుడే ఆల్మోస్ట్ గతంలో ఇచ్చిన వారికి సంవత్సరం అయిపోయింది, ఇంకొక సంవత్సరం ఉంది. కొద్దిగా రాజకీయాలలో ఓపిక చాలా ముఖ్యం. గత 40 సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను, అయినా ఓపికగా ఉన్నా. ఈ రోజుకి నేను పనిచేస్తాను కూడా ఇదే విధంగా. అది గుర్తింపు వచ్చిన రోజు ఖచ్చితంగా గుర్తించి పార్టీ అధ్యక్షుల వారు కూడా ఖచ్చితంగా సముచిత స్థానం ఇస్తారు. పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందంటే గత ప్రభుత్వంలో తీవ్రంగా, ఎందుకంటే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాం, కేసులు పెట్టారు, కుటుంబాన్ని టార్గెట్ చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కొంచెం నామినేటెడ్ పోస్టులు త్వరితగతిన అనౌన్స్ చేస్తే బాగుంటుంది అనేది కార్యకర్తల ఆవేదన. ఇప్పుడు ఇది కూటమి ప్రభుత్వం, బీజేపీ ఉంది, జనసేన ఉంది. వారు కూడా వారి తరఫున కూడా కొన్ని పేర్లు ఇవ్వాలి. వాళ్ళ డిలే కొద్ది వరకు వాళ్ళు కూడా వాళ్ళ ఈక్వేషన్స్ అవి చూసుకొని వాళ్ళు పేర్లు ఇచ్చిన వెంటనే మేము అనౌన్స్ చేస్తున్నాము. దానివల్ల కూడా కొద్దిగా డిలే జరగచ్చు, అంతేగాని దీన్ని ఏదో డిలే చేయాలన్న ఉద్దేశంతోడో లేకపోతే ఇంకోటో కాదు. మా అధ్యక్షుడు కూడా ఎంత త్వరగా ఇస్తే మరి నెక్స్ట్ ఇంకొకరికి మళ్ళీ అవకాశం వస్తుంది అన్న ఉద్దేశంతోనే ఉన్నారు. ఇది కూటమి ప్రభుత్వం నలుగురు కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయం కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది లేకోకుండా ముందుకు సాగుతూ పోతుంది కాబట్టి అది డిలే అనిపిస్తుంది. సార్, ముఖ్యంగా మీరు కూడా పై స్థాయిలో మీటింగ్స్కి వెళ్తూ ఉంటారు, ఎందుకంటే కష్టపడిన వారికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఎంతోమందికి ఎన్నో పదవులు వచ్చాయి, వాళ్ళంతా కష్టపడిన వాళ్ళకే కదా వచ్చింది. ఎమ్మెల్సీలు ఇచ్చారు, చైర్మన్ ఇచ్చారు, మన కూడా మన నారాయణ స్వామి కూడా ఇచ్చారు, ప్రకాష్ నాయుడుకి ఇచ్చారు. వాళ్ళు పార్టీకి ఎంత సేవ చేశారు. పాదయాత్రలో ఎంత పోయి మన అధ్యక్షునితో పాటు చంద్రదండు పేరుతో ఆయన తిరిగి కొంచెం దెబ్బలు తిని హాస్పిటలైజ్ అయ్యి ఎన్నో నష్టాలు ఓడ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకు వచ్చింది. నేను అనేది ఏంటంటే, కష్టపడిన వ్యక్తికి తప్పకుండా ఈ పార్టీలో గుర్తింపు ఉంటుంది. దాంట్లో ఏమాత్రం ఆలోచనే లేదు, ఆలోచన పెట్టుకోవద్దండి. కార్యకర్తలు కూడా ఖచ్చితమైన న్యాయం జరుగుతుంది ఇక్కడ. ఈరోజు మీరు చూస్తున్నారు, ఎమ్మెల్యే పదవులు కూడా మీరు చూడండి, ఎంతోమందికి వచ్చాయి, కష్టపడిన నాయకులకే వచ్చాయి తప్ప వేరే వాళ్ళకి రాలా. ఇక్కడ పార్టీలో ఎంతో కష్టపడి మొదటి నుండి 40 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్యకర్తలు కూడా చాలామంది ఉన్నారు. వారికి కూడా ఈరోజు స్టేట్ చైర్మన్లు చాలామందికి ఇచ్చారు. కాబట్టి కష్టపడిన వారికి ఎప్పటికీ అన్యాయం జరగదు ఈ పార్టీలో. తెలుగుదేశం పార్టీ అంటేనే సముచిత న్యాయం ఉంటుంది, అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తూ పోతుంది. ఇది బీసీలో ముఖ్యంగా బీసీలకు ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుంది ఇక్కడ, ఎస్సీ ఎస్టీ బడుగిన వర్గాలకు. ఎందుకంటే రామారావు పార్టీ పెట్టిన నాటి నుండి కూడా వారికే మేము ప్రాధాన్యత ఇస్తున్నాము. వాళ్ళు ముందుకు రావాలని రిజర్వేషన్లు కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాకు సంబంధించి పార్టీ జిల్లా అధ్యక్షులు మారే అవకాశం ఉందని ఒకటి చర్చ జరుగుతున్నట్టు. ఇటువంటి పరిస్థితుల్లో అనంతపురంకి సంబంధించి దాదాపు 14 మంది పోటీలో ఉన్నారు, అందులో మీ పేరు కూడా ప్రస్తుతంగా బాగా వినిపిస్తుంది. దీనిపైన ఏం చెప్తారు? అదే ఇందాక చెప్పాను కదా, ఖచ్చితంగా అంటే అడగడంలో తప్పు లేదు. దాన్ని నాయకుడు కూడా చూసి
ఇతను ఇప్పటి నుండి పార్టీలో ఉన్నాడు, ఇతను సమర్థవంతంగా చేయగలడా, ఇతనే అందరినీ కలుపుకొని పోగలడా లేదా అనేది ఆలోచన చేసి ఖచ్చితంగా న్యాయం చేస్తాడు మా అధ్యక్షుడు. ఫైనల్గా చెప్పండి సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తానికైతే ఆశావాహులందరికీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది తొందరలోనే అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా? ఖచ్చితంగా అండి. ఈరోజు ఎందుకంటే ఇప్పుడు జిల్లా అధ్యక్షుడి పదవి అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని నామినేటెడ్ పదవులు ఉన్నాయి. ఇక్కడ రాని వ్యక్తులకు ఏవైనా ఉంటాయి. ఇప్పుడు డైరెక్టర్లు కూడా ఇలా మొన్న వేశారు కదా చైర్మన్ పదవులు, దాంట్లో డైరెక్టర్ పదవులు చాలా ఉన్నాయి. వాటిలో కూడా అవకాశం కల్పిస్తాడు. ఖచ్చితంగా అందరికీ న్యాయం అయితే ఈ పార్టీలో జరుగుతుంది. సార్ మరొక ఫైనల్గా ఇప్పుడు ఎక్స్పెషల్లీ అనంతపురం జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాలు 2 అసెంబ్లీ సీట్లు పార్లమెంట్ సీట్లు కూడా ప్రజలు కట్టబెట్టినటువంటి నేపథ్యం ఇందును క్యాలిక్యులేషన్ చేసుకొని ఖచ్చితంగా ఏమన్నా అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుందా నామినేటెడ్ పోస్టుల విషయంలో? తెలుగుదేశం పార్టీకి అనంతపురం జిల్లా కంచుకోట లాంటిది. మీరు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఇక్కడ వచ్చినన్ని స్థానాలు ఏ జిల్లాలోనూ లేదు. అలాగే ఈ జిల్లాలో డెవలప్మెంట్ చేసినంత వేరే జిల్లాలో ఎక్కడా లేదు. తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఈ జిల్లాని ఎప్పుడు పోగొట్టుకోదు. ఈ జిల్లా ప్రజల్ని కానీ ఈ జిల్లా నాయకుల్ని కానీ ఎప్పుడు తక్కువగా చూడబోదు కూడా. ఎప్పుడే కానీ అనంతపురం ఈరోజు అందరి ఇనివా కాలువతో ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి, రైతులు ఎంతమంది బాగుపడ్డారు, ఎన్ని చెరువులకు నీళ్ళు వచ్చాయి. దీనివల్ల నేను అంటున్నది ఏంటంటే ఖచ్చితంగా ఈ జిల్లా పైన దృష్టి ఉంది. చంద్రబాబు నాయుడు కూడా అందుకే కియా తీసుకొచ్చింది. ఇవాళ ఈ అనంతపురం జిల్లాకు కియా రావడానికి కారణమే అది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు బాగుండాలి, ఇక్కడ ప్రజలు బాగుంటే మన పార్టీ బాగుంటుంది ఇక్కడ అన్న ఉద్దేశంతో ఇంకా చాలా కంపెనీలు వస్తున్నాయి. మన సోలార్ది కూడా ఒకటి మన గుత్తి దగ్గర ఓపెన్ చేశారు. ఇంకా చాలా కంపెనీలు వస్తున్నాయి మనకు. ఈవెన్ సాఫ్ట్వేర్ కూడా కొద్ది వరకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు. అది ఎందుకంటే వైజాగ్లో ఉంది. ఇది ఇండస్ట్రియల్ క్యారియర్గా చూడాలనే ఉద్దేశంతో దీన్ని చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. ఇక్కడ టెస్లా కూడా ఇండియాకి వస్తే దాన్ని ఇక్కడికే తీసుకురావాలి అన్న ఉద్దేశంతో మా నాయకుడు, మా యువ నాయకుడు లోకేష్ గారు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. టెస్లా ఇండియాకి వచ్చిందంటే అది ఖచ్చితంగా అనంతపురం జిల్లాకే వస్తుందని చెప్పగలుగుతాం. ఇది మొత్తం ఏదైతే రాష్ట్ర సెక్రటరీ బుగ్గయ్య చౌదరి చెప్తున్నటువంటి నేపథ్యం ముఖ్యంగా ఇది ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ అంటే బీసీలకు సంబంధించిన అంశం. బీసీలకు ఎప్పుడు పెద్దపీట వేస్తాం. బీసీలకే కాదు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు కూడా అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులు అయితే నామినేటెడ్ పోస్టుల విషయంలో అయితే మాత్రం ఇప్పటికే అధినాయకుడు పర్యవేక్షిస్తున్నట్టు నేపథ్యం. ఎందుకంటే ఎవరు కష్టపడ్డారు, ఎవరు అయితే క్యాబుల్, ఎందుకంటే ఒక పదవి ఇస్తే వాళ్ళు మెయింటైన్ చేయగలగాలి. ఆ రకంగా కూడా మొత్తం ఈక్వేషన్స్ చూసిన తర్వాత అయితే మాత్రం ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. రాబోయే కాలంలో అతి తొందరలో మాత్రం చాలా, ఎందుకంటే అనంతపురం జిల్లా వన్ సైడ్గా రిజల్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మొదటి నుంచి అనంతపురం జిల్లాకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు మరింత రాబోయే కాలంలో కూడా పెద్ద ఎత్తున అనంతపురం జిల్లా నాయకులకు, ప్రజలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి సెక్రటరీ బుగ్గయ్య చౌదరి చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనేడు RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.